గాసిప్స్ గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పుడు యూజ్ చేసే పదం. ఇండస్ట్రీలో గాసిప్స్ గాలి వార్తలకు ఎప్పుడు ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుంది. ఆ హీరోయిన్ వాళ్లతో డేటింగ్ చేస్తుందట, ఈ భామ అతడితో లవ్ లో ఉందట. ఇలాంటి రహస్య ప్రేమాయణాలు ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ టాపికే. ఈ నేల మీద ప్రామిస్, ఈ నీళ్ల మీద ప్రామిస్, ఈ నింగి మీద ప్రామిస్, ఈ గాలి మీద ప్రామిస్, ఈ నిప్పు మీద ప్రామిస్. ప్రేమ మన సినిమాల్లో చూపించినట్టు దీనికి వేళాపాళా అంటూ ఉండదు. ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమదోమ కుట్టొచ్చు. ఇక సినిమాల్లోనే కాదు, బయట కూడా హీరోయిన్స్ రన్ చేసే ప్రేమ్ కహానీలు మస్తు మజానిస్తాయి. అఫ్కోర్స్ ఇందులో చాలా ప్రేమాయణాలు మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతాయనుకోండి, అది వేరే విషయం. అల్లాడి కూతట్టిందే కసిగోడు నీ బాడీ నా బేటీ అరే కలిపేసుకుందాం కబురాడి కలిసిపోవే కసుబొమ్మ అదుము పొందే శుభమమ్మ జమ్మా 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 సినిమాల్లో లాగా ఇండస్ట్రీలో కూడా ప్రేమ చాలా ఈజీగా చిగురులు తొడుగుతుంది. ఓ హీరో హీరోయిన్ వరుసగా 2 సినిమాల్లో కలిసి నటించారంటే చాలు, ఆ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గాసిప్స్ వచ్చేస్తాయి. లేదంటే పబ్లిక్ ఫంక్షన్స్ లో ఓసారి కెమెరా కళ్లకు చిక్కినా కూడా వాళ్ళు ప్రేమ పక్షులే అంటూ గాలి వార్తలు షికారు చేస్తాయి. నిలుబబే బాలుకనుల దాన్న వయారి హంస నడక దాన్న ని నడకల హొయలున్నది జాన నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒల్లన్నా అది నీకేం తెలుసు. నిలుబబే బాలుకనుల దాన్న వయారి హంస నడక దాన్న ని నడకల హొయలున్నది జాన. పైకి ఏం తెలియనట్టు చాలా అమాయకంగా కనిపిస్తున్నా గుట్టుగా ప్రేమ్ కహానీలు నడిపే ముద్దుగుమ్మలు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా పైకి చెప్పకపోయినా ఆ లవ్ స్టోరీలు మాత్రం ఆటోమేటిక్ గా లీక్ అయిపోతూ ఉంటాయి. అవి వాళ్ళ చేష్టల వల్ల కావచ్చు, మరే ఇతర కారణంతోనైనా కావచ్చు. పగలంతా కుదురు లేదు, రేయైనా నిదురే రాదు, ఎడబాటే తీపి చేదు, తడబాటే నిన్ను విడిపోదు, ప్రేమే మొదలైతే నువ్వు నువ్వు కాదు. సౌత్ లో ఒక్కో హీరోయిన్ కు ఒక్కో లవ్ స్టోరీ ఉంది. అందులో కొన్ని గాసిప్స్ గానే మిగిలిపోయాయి, మరికొన్ని పెళ్లి పీటల వరకు వచ్చి పెటాకులైపోయాయి, ఇంకొన్ని ఇంకా చర్చల స్టేజ్ లోనే ఉన్నాయి. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ, రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ, కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. సెలబ్రిటీ లైఫ్ అంటేనే తెరిచిన పుస్తకం. సెలబ్రిటీలకి, అందులోనూ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న స్టార్స్ కు పర్సనల్ అంటూ ఏదీ ఉండదు. వీళ్లకు సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఫ్యాన్స్ కు అది పెద్ద న్యూస్. ఇక తాము అభిమానించే స్టార్స్ లవ్ గాసిప్స్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా గమనిస్తూ ఉంటారు అభిమానులు. ఇలియానా సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్. ఈ భామ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గ్లామర్ డాల్ గా క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పటి వరకు ఇలియానాపై ఒక్కటంటే ఒక్క లవ్ గాసిప్ కూడా రాలేదు. ఇలియానా చిట్టి బెల్లిగానా లిల్లిగానా చిల్లిగానా నీడరుమంటే ఉండి లేనిదేనా ముచ్చటకైనా దొరికేనా ఏది చిత్తడి పుత్తడి మెరుగు ముత్తొచ్చే బుట్ట గొడుగు నారడమున అంగుళ మడుగు డుగు డుగు డుగు. అయితే
ఇల్లీ బేబ్ కూడా ఓ సీక్రెట్ లవ్ స్టోరీ మెయింటైన్ చేసింది. ఈ విషయాన్ని రీసెంట్ గా అమ్మాయి గారే స్వయంగా వివరించారు. అప్పట్లో తాను ఓ యువ హీరోతో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశానని, అయితే ఆ బంధం ఇప్పుడు లేదని, ఆ బ్రేకప్ తర్వాత ఇప్పటి వరకు అలాంటి లవ్ సీన్ తాను రిపీట్ చేయలేదని చెప్పింది ఇలియానా. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇల్లీ బేబ్ సస్పెన్స్ గానే ఉంచింది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒక్క ఇలియానానే కాదు, ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కు సీక్రెట్ ఎఫైర్స్ ఉన్నాయనే గాసిప్స్ రొటీన్ గా వినిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఇలియానా తన లవ్ గురించి బయటకు చెప్పింది. మిగిలిన వాళ్ళు మాత్రం సీక్రెట్ లవ్ స్టోరీలను అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఎవత్తది బ్యాక్ లో కొడుతుంది. లేవరా నువ్వు నేను స్నానం చేసి కాఫీ తీసుకొచ్చాను, ముందు లేచి తాగు. తీసుకెళ్ళి నీ మొగుడికి అందుకే నీకు తీసుకొచ్చాను. అయ్యో ఆ దురదృష్టవంతుని సౌత్ లో సెన్సేషన్ లవ్ కహానీలో ముందు కనిపించే జంట నయనతార అండ్ శింబు. బాలీవుడ్ లవ్ స్టోరీలకు ధీటుగా వీళ్ళిద్దరి ప్రేమాయణం సాగింది. ఏ పబ్లిక్ ఫంక్షన్స్ లో చూసినా ఈ ప్రేమ పక్షులే, ఏ ఈవెంట్స్ లో చూసినా వీళ్ళిద్దరి దర్శనమే. చివరకు శింబు నయనల ప్రేమ వ్యవహారం ఇంటర్నెట్లలో కూడా దర్శనమిచ్చింది. కన్ను మూసిన పాప నిన్ను చేరులే, పూసులెన్ని సాగిన ఊహనీదేనులే. కొంతకాలం పాటు ప్రేమ లోకంలో హాయిగా విహరించిన ఈ ప్రేమ పావురాలు అనుకోని కారణాలతో విడిపోయారు. ఆల్మోస్ట్ పెళ్లి పీటల వరకు అడుగులేసిన ఈ జోడీ ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా బ్రేకప్ అయిపోయారు. మొత్తం మీద నైనా లవ్ స్టోరీ సాడ్ ఎండింగే అయింది. నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా, అందంగా లేకపోయినా, పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు విక్కివని తెలిసినా, అందంగా ఉన్నా, డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. శింబు తర్వాత నయన జీవితంలోకి వచ్చిన మరో ప్రేమికుడు ప్రభుదేవ. భార్యను కాదని మరీ నయనతారతో ప్రేమాయణం సాగించాడు ఈ దర్శకుడు. ప్రభు నయనల లవ్ స్టోరీ సౌత్ లో సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఈ లవ్ స్టోరీ కూడా సినిమాలో లాగా అనేక మలుపులు తిరిగి చివరకు బ్రేకప్ కు దారితీసింది. ఇలా 2 సార్లు ప్రేమలో విఫలమైన నయనతార ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టింది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా లవ్ ఫెయిల్యూర్ అనే టాక్.
ఆ మధ్య తెలుగులో ఓ కుర్ర హీరోతో ఆర్తి ప్రేమలో పడిందని గాసిప్స్ బాగానే షికారు చేశాయి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పలేక వచ్చేసాను. ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఇష్టమా? ఇష్టమే. నువ్వు కూడా ఇష్టపడాలి. నీకోసం నా కోసం కాదు, మన పెద్దవాళ్ళ కోసం. నేను మళ్ళీ వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూడలేను. నా మాట విని పెళ్లి కొప్పుకో. నేను ఒప్పుకోలేను. ఎలా రాదా? ఎలా? నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది జీవితాంతం నా వల్ల కాదు. తప్పదు కృష్ణ, ప్లీజ్ ఈ పెళ్లి కొప్పుకో కృష్ణ. చివరకు ఆ హీరో కోసం ఆ అమ్మాయి గారు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని ఆర్తి ఫ్యామిలీ నానా రభస చేసింది. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపనా ఆగే నాపినా ఎదలో లయ వినవా ప్రియా. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్తి, ఇలియానా, నయనతార ఇలా ఈ భామలందరిది ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్. లేటెస్ట్ గా ఇండస్ట్రీలో మరికొంతమంది ముద్దుగుమ్మల ప్రేమాయణాలపై రూమర్స్ గుప్పమంటున్నాయి. ఆ లవ్ స్టోరీలను కూడా చూసేయండి. నా కాఫీ కలిపేవాడు, నా కంచం కడిగేవాడు, నా కష్టం తీర్చేవాడు, నాకు కావాలి జేజమ్మ అనుష్కపై కూడా ఇండస్ట్రీలో చాలా రూమర్సే నడిచాయి. ఈ కన్నడ కస్తూరి కూడా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందని గాసిప్స్ ఆ మధ్య చాలా వినిపించాయి. దానికి తోడు ఓ దర్శకుడితో అనుష్క ప్రేమాయణం నడుపుతుందని రూమర్స్ కూడా వినిపించాయి ఆ మధ్య. గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు వదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి వదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, తొడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఆ మధ్య హీరో నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని గాసిప్ అనుష్క కెరీర్ లోనే అతి పెద్దది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని, ఏది పడితే అది రాస్తారా అంటూ తమిళ మీడియాకు మంచి షాకే ఇచ్చాడు నాగార్జున. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీకోసం, వర్క్ లో ఎంతో సిన్సియారిటీ చూపించే తమన్నాపై కూడా గాసిప్స్ వచ్చాయి. తమిళ హీరో కార్తీతో తమన్నా ప్రేమాయణం నడిపిందని అప్పట్లో తమిళ మీడియా కోడై కూసింది. ఇది కూడా కొన్నాళ్ల తర్వాత రూమర్ గానే మిగిలిపోయింది. ఈ గాసిప్ తర్వాతే కార్తీకి పెళ్లైపోయింది.
నీ ఎదలో నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమను మాటెరొద్దు, ఇవి పై పైన మాటలులే. నీ నీడై నడిచే ఆశ లేదే, నీ తోడై వచ్చే ధ్యాస లేదే, నీ తోటే ప్రేమ పోతే పోని అని అబద్ధాలు చెప్పలేనులే. నీ జతలోనా నీ జతలోనా ఈ ఎండాకాలం నాకు వానకాలం, నీ కలలోనా నీ కలలోనా మది అలలాగా చేరు ప్రేమ తీరం. కలవకళ్ళ భామ కాజల్ కూడా లవ్ స్టోరీ నడిపిందనే గాసిప్స్ ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి కుర్ర హీరోలకు తమ సినిమాల్లో అమ్మాయి గారే హీరోయిన్ గా కావాలి. ఇక రియల్ లైఫ్ లో తన వెంట హీరోలు పడుతున్నట్లు రియల్ లైఫ్ లో కూడా కాజల్ ఓ హీరో వెంట పడిందనే రూమర్స్ వినిపించాయి. అది సక్సెసా కాదా అన్నది మాత్రం ఈ ముద్దుగుమ్మకే తెలియాలి. చాలా బాగున్నావు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. అంతేనా, పంజాబీ ముద్దుగుమ్మ చార్మీపై కూడా కొన్ని రూమర్స్ ఆ మధ్య వినిపించాయి. ఓ సంగీత దర్శకుడితో చార్మీ లవ్ స్టోరీ చాలా కాలం పాటు నడిచిందనే రూమర్స్ ఆ మధ్య టాలీవుడ్ లో జోరుగా వినిపించాయి. ఇక ఈ రూమర్స్ కూడా కొన్నాళ్ల తర్వాత చల్లారిపోయాయి. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. తాప్సీ కూడా ఓ తమిళ హీరోతో ప్రేమలో ఉందని రీసెంట్ గా గాసిప్స్ వినిపించాయి. ఈ విషయంపైనే రీసెంట్ గా తాప్సీ కోసం ఓ టాలీవుడ్ హీరో పబ్ లో గొడవ కూడా పడ్డాడు. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని? చెప్పు, ఏంటి పారిపోతున్నావు? ఎక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. కూరికేసేలా చూస్తూ ఉంటే నన్నరమును నమ్లేసేలా నవ్వేస్తుంటే శిఖరాలే పై పైకే పై పైకే రమ్మంటుంటే నీటితో కొన్ని పూల రెక్కలే తడిపేస్తే తడి రెక్కలే కన్నెమోముపై కుమ్మరేస్తే చంపలోని ఆవిరితో రెక్కలు రెక్క విప్పుకుంటే రెక్క విప్పిని పెదాలపై ఒక్కటి చిక్కుకుంటే ముందుకు జరిగి ముద్దులతో ఆ రెక్కనే తీయాలనుకుంటే
శ్రద్ధాదాస్ కూడా ఓ కుర్ర హీరోతో లవ్ స్టోరీ నడుపుతుందనే రూమర్స్ ఉన్నాయి. వీళ్లకు తోడు త్రిషపై కూడా అప్పుడప్పుడు గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. நேரம் கண் பார்த்து கந்தலாகி போன நேரம் ஏதோ ஆச்சு. வானம் தீண்டி வந்தாச்சு, அப்பாவின் திட்டு எல்லாம் காற்றோடு போயே போச்சு. ஒசானா என் வாசல் தாண்டி போனாலே, ஒசானா வேறொன்றும் செய்யாமலே நான் ஆடி போகிறேன், சுக்குநூறாகிறேன். அவள் போன பின்பு எந்த நெஞ்சை தேடி போகிறேன். సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఓ ఆడ మగ చనువుగా కనిపిస్తే చాలు, వాళ్ళ మధ్య ఏదో సంథింగ్ నడుస్తుందని రూమర్స్ పుట్టుకొచ్చేస్తాయి. అందులో నిజానిజాలు ఎంత ఉన్నా గాలి వార్తలు మాత్రం రాకెట్ కంటే స్పీడ్ గా ఇండస్ట్రీని చుట్టేస్తాయి. అందుకే ఇండస్ట్రీలో నడిచే ప్రేమ్ కహానీలకు ఇంత డిమాండ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్.